కల్తీ లిక్కర్ మీద విమర్శ చేసేటప్పుడు ప్రభుత్వాన్ని విమర్శ చేయడంలో తప్పులేదు. ఎందుకంటే ప్రభుత్వం దాన్ని గుర్తించలేకపోయింది. ఎక్సైజ్ వాళ్ళు రైడ్ చేయడం అంటే అది గుర్తించినట్టే. బట్ అప్పటికే అంత పెద్ద ఫ్యాక్టరీ ఆ తర్వాత అక్కడి నుంచి ఇక్కడ ఇబ్రహీంపట్నంలో కూడా దాని గోడౌన్లు అంటే చాలా పెద్ద ఎత్తునే జరిగినట్టు. అది నిఘా వైఫల్యం, ప్రభుత్వ వైఫల్యం దాంట్లో విమర్శించడంలో తప్పులేదు. ఎక్సైజ్ మంత్రి విమర్శించడంలో తప్పులేదు. పేర్ని నాని మచిలీపట్నం ఆయనే కాబట్టి ఎక్సైజ్ మంత్రి కూడా అక్కడి నుంచినే ఉంటారు కాబట్టి పేర్ని నాని అట్లా మాట్లాడారంటే అర్థం ఉంటది, తప్పులేదు. కానీ దీంట్లో పవన్ కళ్యాణ్‌ని లాక్కురావడం ఎందుకు? కులపరంగా ఒకే కులం అన్నటువంటి కోణంలో ఇదివరకు ఆయన మాట్లాడుతుండడం దాని కారణంగానే నానిని టార్గెట్ చేసి మరి కాపులు రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఉన్నోళ్ళో వెళ్ళి మరి అక్కడ నెగిటివ్‌గా ఓటేసినటువంటి సందర్భం ఉంది. ఇది అక్కడోళ్ళతో మాట్లాడి మరి. ఇప్పుడు పేర్ని నాని ఏమంటారంటే అప్పట్లో ఎవరైతే జనసేన కార్యకర్తల్ని ఒక కొత్త వ్యూహం నేను అధికారంలోకి వచ్చిన తర్వాత యువతరానికి ఒక ఉపాధి కల్పిస్తాం. 10,00,000 రూపాయలకు ఒక్కొక్క ఫ్యాక్టరీ పెట్టించి లేదా ఒక్కొక్క వ్యాపారాన్ని పెట్టించి 5-10 మందినో దాంట్లో భాగస్వాములు చేసి ఒక గ్రూప్ బిజినెస్‌లు పెట్టిస్తాం. తద్వారా యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. ఇదే అనుకుంటా కల్తీ లిక్కరేనా అనుకుంటా అన్నటువంటి వ్యాఖ్యలు చేసుకొచ్చారు. దానికి దీనికి లింకప్ లేదు. ఇంకా అసలు ఆ స్కీమ్ ఇంప్లిమెంటేషన్‌లోకి రాలేదు. ఇంకోటి ఎలక్షన్స్‌లో అది జనసేన ఎజెండాతో వెళ్ళలేదు ప్రభుత్వం. ఇప్పుడు పేరు నాని అన్న తర్వాత ఏమైనా పవన్ కళ్యాణ్ వెళ్ళి చంద్రబాబుతో మాట్లాడి అట్లాంటి పథకాన్ని ఏమైనా అమలు చేయిస్తారేమో చూడాలి. బట్ ఆ పథకం ఏమీ లేదు. కానీ ఇప్పుడు ఈ వివాదంలోకి పవన్ కళ్యాణ్‌ని లాగడం అనేటటువంటిది అవసరమా అన్నది ఆలోచిస్తే బాగుంటుంది.